హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగం వీల్స్. అందరికీ నమస్కారం అండి. అండ్ మరోసారి నా వీకెండ్ రోడ్ ట్రిప్కి స్వాగతం. అరకు మనకి అందరికీ సుపరిచితమైన ప్రదేశమే. మనకి వింటర్ వచ్చిందంటే మాత్రం డెఫినెట్గా అందరూ పక్కాగా విజిట్ చేసే ప్రదేశం మన వైజాగ్ దగ్గరలో ఉన్నదే. వైజాగ్ వాళ్ళకి బాగా సుపరిచితమైన ప్రదేశం. అండ్ కానీ ఈసారి మన వీకెండ్ రోడ్ ట్రిప్ ఏంటి అంటే అరకు కాదండి. నా దృష్టిలో అయితే అరకుకు మించిన ప్రదేశం లాంటిదండి. ఒక మంచి హిల్ స్టేషను మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్లోనే ఉన్నది. మన వైజాగ్ నుంచి అయితే మాత్రం 158 కిలోమీటర్స్ అండి. ఇంకేదో ప్రదేశం కాదండి నేను చెప్తుంది. చాలామందికి తెలిసే ఉంటుంది, డియోమలి. తెలియని వాళ్ళకి అయితే మాత్రం ఈ వ్లాగ్ ఉపయోగపడుతుంది. అండ్ మంచి సూపర్ ఆఫ్ బీట్ డెస్టినేషన్ అండి. ఆఫ్ బీట్ డెస్టినేషన్ అంటే ఈ మధ్య కాలంలో బాగా హైప్ వస్తున్న ప్లేసు. అదేవిధంగా ఒక మంచి క్యాంపింగ్ స్పాట్ వైజాగ్ దగ్గరలోనే ఒక సూపర్ ఈస్టర్న్ ఘాట్స్తో పాటు సన్ రైజ్ పాయింట్ ఉండే ప్రదేశం అండి. ఈ వ్లాగ్లో అయితే మాత్రం మనం వైజాగ్ నుంచి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేం చేయాలి, అక్కడ ఆఫ్ బీట్ డెస్టినేషన్ అంటే ఆ ప్రదేశంలో క్యాంపింగ్ ఎలా ఉన్నది, అండ్ అలాగే అక్కడ సూర్యోదయం అనేది ఎలా జరుగుతున్నది అనేది మనం చూద్దామండి. ప్రస్తుతానికైతే 10:30కి అయితే స్టార్ట్ అయిపోయాను. అండ్ ఐఎమ్ ఆన్ ది వే టు డియోమలి. ఆల్రెడీ ఒక విజయనగరం దాటేసి ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ కోరాపుట్టు. మన రూట్ ఏంటంటే ఈరోజు వైజాగ్ నుంచి తగరపల్స నుంచి విజయనగరం బైపాస్ నుంచి గజపతి నగరం అండ్ రాంభద్రపురం నుంచి బొబ్బిలి వైపు వెళ్ళకుండా మనం లెఫ్ట్కి అంటే రాయ్పూర్ హైవేని పట్టుకొని సాలూరు నుంచి కోరాపుట్టు వెళ్ళే రూట్లోని డియోమలికి డైవర్షన్స్ ఉంటాయండి. డియోమలి విశేషాలు అవన్నీ చూసుకుందామండి వ్లాగ్లోని. మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. క్యాంపింగ్ అండ్ కుకింగ్ కూడా ఉంటుంది ఈరోజు. వీడియోను మొత్తం చూసి లైక్ చేసి ఈ వీడియో ఒక రీచ్ని పెంచుతారని ఆశిస్తున్నాను. రాంభద్రపురం ఊరు సంగతి ఏంటంటే ఇది మనకి డియోమలికి వెళ్ళడానికి కరెక్ట్ పాయింట్ అండి. కనబడుతున్న స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇంకా బొబ్బిలి, రాయగడ అది కూడా ఒడిస్సాలోకి వెళ్తుంది. కానీ స్ట్రైట్గా కాకుండా డియోమలి వెళ్ళాలనుకుంటే లెఫ్ట్లోకి సాలూరు కోరాపుట్ రూట్లో మనం వెళ్ళాల్సి ఉంటుంది. సాలూరు దాటిన తర్వాత మెయిన్ రోడ్డు రాయ్పూర్ అటువైపు ఉంటుందండి రోడ్డు. ఆ రోడ్ని బై మిస్టేక్ దాటేసి చిన్న లూప్ లైన్లోకి రావడం జరిగిందండి. అటువైపు అయితే రోడ్ నాకు బాగా అలవాటు. ఇది ఏదో కొత్త రోడ్లోకి రావడం జరిగింది. ఈ రూట్ ఎలా ఉన్నదో ఏంటనేది ఒకసారి చూద్దాం. అటువైపు అయితే మాత్రం రాయ్పూర్ హైవే మెయిన్ హైవే అండి. సుంకి అనే ప్రదేశం నుంచి వెళ్తుంది. సుంకి అనేది మనకి ఆంధ్రాకి ఒడిస్సాకి బార్డర్. ఇప్పుడు ఏంటి అంటే మనం కొంచెం చిన్న డైవర్షన్ అంటే సుంకి వెళ్ళేది ఇలా వెళ్తే మనం కొంచెం చిన్న డైవర్షన్లో వెళ్తున్నాం. ఇవన్నీ చూసుకుంటున్నవి ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదండి. ఆ కొండలు అవతల పక్క నుంచి మెయిన్ హైవే అండి. ఒక 10 కిలోమీటర్స్ పెరిగినట్లుంది ఇటు నుంచి. బట్ దిస్ ఈజ్ ఎ న్యూ వే. డియోమలి ఇంతకుముందు వెళ్ళాను. ఆ వెళ్ళిన రూట్లోని చూపిద్దామని అనుకున్నాను. బట్ బై మిస్టేక్ ఈ రూట్లో వచ్చాం. ఇది ఎనీవేస్ నాకు కొత్త రోడ్ కాబట్టి ఈ కొత్త రోడ్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. మెయిన్ రోడ్ వదిలేసి రావడం వల్ల కొంచెం అడ్వెంచరస్గా మారిపోయిందండి. ఈ రోడ్ చూసారా, చిన్న రోడ్డు ఉన్నది. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉండడం అయితే 30 కిలోమీటర్స్ ఉన్నది. బట్ టైం అయితే మాత్రం గంటన్నర చూపిస్తుంది. ఎటువంటి దారిలో వెళ్తున్నాం తెలియదు కానండి. స్టీప్ అప్పులు, మళ్ళీ డౌన్లు. కానీ మ్యాక్సిమం అయితే అప్పే ఎక్కుతున్నాం. అలాగా కనబడుతుంది కానీ చాలా పెద్ద అప్పు ఇది. అనుకోకుండా ఈ రూట్లో వచ్చాం కానీ మంచి అడ్వెంచర్ అయిపోయింది.
చెప్పాను కానీ అనుకోకుండా అడ్వెంచరస్ రూట్లోకి వచ్చాం, కానీ సూపర్ వ్యూ అయితే దొరికిందండి ఈ రూట్లో వచ్చినందుకు. చూడండి, సూపర్ వ్యూ అండి. ఆ కొండ అయితే మాత్రం భలేగా ఉంది, అల్టిమేట్. వ్యాలీ వ్యూ కూడా ఇందాకలైతే మనం ఆ రూట్ అంట అలాగా అవన్నీ క్రాస్ చేసుకుంటూ వచ్చాం. ఇదో మరి లేదు, ఆ కొండ అవతల పక్క నుంచే సూపర్గా ఉంది వ్యూ. చిన్న రెస్ట్ అండి, ఒక 10 నిమిషాలు మన కారుకి మనకి. కానీ వ్యూ అయితే అదిరింది. అదే అలా కొండది బాగుంది, వ్యాలీ హోటల్ అవతల నుంచి ఉన్నప్పుడు ఇంకా వ్యూ బాగుంది. అవటి నుంచి కోటియా అనే ఊరు దగ్గరికి వచ్చామండి. ఈ రూట్లో ఎప్పుడైనా రావాలనుకుంటే కోటియా రూట్ చూసుకోండి, కోటియా వైపు రావచ్చు. ఇది డియోమలికి సంబంధించిన దారి, బట్ మనం వెనక రూట్ నుంచి వచ్చాం కాబట్టి ఈ రూట్ నుంచి వచ్చాం కాబట్టి ఆయిల్ ప్యాకెట్లు అవన్నీ ఇంకా తీసుకోలేదు. సో మళ్ళీ మనం కోరాపుట్ సైడ్ అంటే ఒక 15 కిలోమీటర్లు ఎంతో వెళ్ళి మళ్ళీ ఇటువైపు రావాల్సి ఉంటుందండి. ఈ కిందకి వెళ్ళాలా. యాక్చువల్గా మనం రావాల్సింది అయితే వైజాగ్ నుంచి ప్రాపర్ వే అయితే ఇది. కొంచెం చూస్తున్నారు కదండి ముందున కొండ, అదంతా డియోమలి కొండ అండి. ఆ చివరి నుంచి ఆ చివరి వరకు మనం కార్ వేసుకొని తిరగచ్చు, ఎక్కడన్నా క్యాంపింగ్ చేసుకోవచ్చు. టోటల్ ప్లేన్గా ఉంటుంది. ఒకసారి పైకి వెళ్ళాక మొత్తం అంతా చూపిస్తాను. సూర్యాస్తమం అయితే చూసుకోండి, ఇక్కడి నుంచి తిరిగిపోయింది ఆ 2 కొండల మధ్యలో నుంచి. సూపర్. ఒక్క అరగంట లేట్ అయ్యాం లేదా, సూర్యాస్తమం టైం కూడా వచ్చుంటే బాగున్నాం. లేట్ చూసుకుంటే డియోమలి ఎంట్రన్స్కి అయితే వచ్చామండి. ఇక్కడ ఎంట్రీ గేట్ ఉంటుందండి, పాస్. కార్కి ఎంతో 250 350 కట్టాలా. కట్టిన తర్వాత మనం మన క్యాంపింగ్ స్పాట్స్ ఎక్కడ అనేది వెతుక్కొని క్యాంపింగ్ తీసుకోవడానికి ఎంట్రీ గేట్ అయితే వచ్చిందండి. ఏంటన్నది చూద్దాం. నైటింగ్ క్యాంపింగ్ ఇక్కడ క్యాంపింగ్ నైట్ స్టే చేయాలి అనుకుంటే 300 అంటండి. 300 తీసుకున్నారు. అక్కడి నుంచి అది ఆ స్పాటే. మనం మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. సన్సెట్ లో కూడా చాలా బాగుంది. మార్నింగ్ సన్ రైజ్ అయితే అటువైపు టాప్ క్లాస్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే వెళ్ళి మనం ఎక్కడ క్యాంపింగ్ స్పాట్ ఒకటి మంచిది చూసుకొని క్యాంపింగ్ చేసుకొని మంచి బ్యూటిఫుల్ క్లైమేట్ని ఎంజాయ్ చేద్దాం. జస్ట్ డిలే అయ్యామండి సన్సెట్కి. నా సజెషన్ కూడా ఒకటి ఇస్తానండి, లైక్ ఆ కొండ కనబడుతుంది కదా, ఆ కొండ తర్వాత క్యాంపింగ్ చేసుకోండి, బాగుంటుంది. ఎప్పుడన్నా ఇది చిన్న కొండ, దానికి ముందర ఉన్న కొండ, ఆ రెండింటికి మధ్యలో క్యాంపింగ్ చేస్తే బాగుంటుంది. ఈ పార్ట్లో కూడా చెయ్యొచ్చు, కానీ మార్నింగ్ అక్కడి నుంచి వ్యూ అయితే టాప్ క్లాస్గా ఉంటుంది. అండ్ ఆ మార్నింగ్ ఆ కొండపై నుంచి దిగుతున్నప్పుడు వ్యూ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది ఈ హట్ దాటిన తర్వాత అండి ప్రాపర్ క్యాంపింగ్ పాయింట్స్. వీళ్ళు ఈవినింగ్ జస్ట్ అప్పుడు లాస్ట్ టైం మనం ఇక్కడెక్కడే వేసుకున్నాం, ఈ పక్కన కార్ దగ్గర వేసాం. అది ఆ కార్ దగ్గర కరెక్ట్ చేసాం. కానీ ఇప్పుడు అంతా మొక్కలు వచ్చాయి. చిన్న కాఫీ పాయింట్ ఉందండి, కాఫీ పాయింట్ చిన్న కాఫీ తాగుదామండి. మళ్ళీ కాఫీ తాగుదామని వచ్చాం. బ్లాక్ కాఫీ అయితే చెప్పుకున్నాం, నాకు 50 రూపాయలు అండి. చివర 20-30 రూపాయలు అయితే ఇక్కడ పైకి వచ్చాం కదా, ఒక 50 రూపాయలు ఉంటుంది. కాఫీ అయితే అయిపోయింది. అండ్ అక్కడ కనబడుతుంది కదా, అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేసుకున్నాను. ముందైతే మనం క్యాంపింగ్ స్పాట్ ఒకటి చూస్ చేసుకొని
ఆ స్పాట్కి వెళ్ళిపోదాం. టెంపరేచర్ అయితే ఎంత ఉన్నదా టెంపరేచర్? కార్లో టెంపరేచర్ చెప్తున్నానండి, ఎగ్జాక్ట్గా బయటకు తెలీదు. 18 ఉంది బయట అయితే 15 ఉంది. బయట అయితే ఈజీగా 16 ఆ రేంజ్లో ఉండొచ్చు. నైట్కి ఇంకాస్త. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ డియోమలీలో మనం అబ్జర్వ్ చేసేది విపరీతమైన గాలి అండి. గాలి అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మధ్యకాలంలోని నేను 1.5 ఇయర్ ముందు వచ్చినప్పుడు ఇవి లేవు, కానీ రిసార్ట్ కూడా స్టార్ట్ చేశారండి. మా వాడు చెప్పడం ఏంటంటే ఇక్కడ ఈ రిసార్ట్లోని ప్రైస్, ఈ రిసార్ట్ రండి ఉన్నది ఇదన్నీ ఒక డబుల్ ఆక్యుపెన్సీ 15,000, 12-15,000 అటండి. అయితే ఇంతకుముందు దారి ఇటుండేది పైకి, ఈ పైకి ఉండేది దారి ఇలక్క, ఆ పైనుంచి అలా కిందకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇటు వచ్చింది దారి. లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ వ్యూ అండి. ఇక్కడ టెంట్స్ కూడా వేస్తున్నారండి, బట్ మనం ఆ టెంట్స్లో ఉండవు. మన టెంట్స్ మనకు ఉన్నాయి. ఒక టెంట్ తెచ్చాం. ఈ కార్ పార్కింగ్ అవతల ఇంకేమన్నా మనకి పాయింట్ ఉందేమో దిగేసి చూద్దాం. అక్కడ స్పాట్ అయితే చూసుకున్నాం కదా. ఇక్కడ చాలా మంది వచ్చి వెళ్ళిపోయేటోళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు. మేము ఆ మూలన అక్కడ ప్లాన్ చేసుకున్నాం. ఈ టెంట్స్ ఉన్న అవతల ఎప్పుడైనా ఎవరైనా టెంట్లు లేకుండా వచ్చినా కూడా ఇక్కడ టెంట్లు తీసుకుంటూ 500-600 ఎంట్రీతో కాకుండా. ఇప్పుడు టాస్క్ ఏంటంటే కార్ని అటువైపు తీసుకెళ్ళాలి. ఇటు రైట్. స్ట్రైట్. మన క్యాంపింగ్ స్పాట్ ఇక్కడ పెట్టుకుంటున్నాం అండి. ఎందుకంటే ఇటు నుంచి కొంచెం అటును ఇటు వ్యూ కూడా ఉన్నది, అందుకోసమనే. అరే అక్కడ ప్లేన్ ఉంది, ఇక్కడ ప్లేన్ ఉంది. సో మన కారు ఇక్కడ పార్క్ చేసేసి మన క్యాంపింగ్ ఇక్కడే చేసుకుందాం. ఇంకొంచెం అరే నాయుడు, కారు ఇక్కడ ఇలా పెట్టు. కాదు, గాలి అట్నుంచి వస్తుంది. ఇక్కడ ఇలా పెట్టావు అనుకో, ఇలా పెడితే ఇక్కడ అట్నుంచి వేలేదేం బలు రావులే, పర్లేదు. ఇక్కడ ఇలా పెట్టు, అలా ఉంచు. మనం టెంట్ ఇక్కడ వేసుకుందాం. ఓకేరా? ఓకే బాయ్స్. నెక్స్ట్ ఇంకా మరి మన క్యాంపింగ్ సెటప్ అంతా వేసుకుంటున్నప్పుడు మళ్ళీ మీకు గెట్ బ్యాక్ టు యూ. మన క్యాంపింగ్ సెటప్ అయితే రెడీ అయిపోయిందండి. మనం కార్ అక్కడ పెట్టుకొని, కార్ పక్కన టెంట్, చైర్స్ వేసుకొని, టేబుల్, అండ్ మన ఫుడ్డింగ్ కూడా ఇక్కడ నా తార్పాన్ని తెచ్చుకున్నాను. స్టవ్, సామాన్లు, మటన్, చికెన్ అంతానగా సిట్టింగ్ సెటప్, టెంట్ సెటప్. మన కార్ ఎందుకంటే అడ్డంగా పెట్టాం, ఇటువైపు నుంచి కొంచెం గాలి ఎక్కువ వస్తుందండి. ఆ కారణంగా నేను ఇక్కడ పెట్టాను, కొంచెం కార్ అడ్డుగా పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే గైస్ మనకి మటన్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. మటన్ ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు చికెన్ స్టవ్ మీద మటన్ ఏంటంటే ఫ్రై కమ్ము బిర్యానీలో కూడా చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఒక విజిల్ వరకు అది దాన్ని పెడుతున్నాం. సేమ్ స్నాక్స్ కోసం చికెన్ కూడా మ్యారినేషన్ స్టార్ట్ అయిపోతుందండి. కర్రలు కూడా ఉంటాయి, కాకపోతే కర్రలతో ప్రాబ్లం ఏంటంటే కొంచెం రేట్ ఎక్కువ చెప్తున్నాడు. 300 చెప్తున్నాడు. కొంచెం చలి ఎక్కువగా ఉంటే ఆ 300 అయినా సరే తీసుకొని తెచ్చుకుందాం. క్యాంప్ ఫైర్ కూడా రెడీ అయిపోయిందండి. ఈ క్యాంప్ ఫైర్ ఒకటే కొంచెం కాస్ట్లీ అయిందండి. ఈ కర్రలు చూసారు కదా, ఇవి అలా అక్కడ కనబడుతున్న కర్రలు కలుపుకొని 300 ఏదో వేసారు. అదే కొంచెం డిసప్పాయింటింగ్. ఓ పక్క వంట కూడా అవుతుందండి. లెట్స్ హ్యావ్ నైస్ టైమ్ హియర్. గ్యాస్తో వంట సరిగా అవ్వట్లేదని చెప్పి డైరెక్ట్గా మంటల మీద పెట్టేసామండి. క్యాంప్ ఫైర్ మీద అల్టిమేట్గా వస్తుంది. చికెన్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ.
చలి తక్కువ ఉంది. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. తెలిసిందే కదా, డియోమలీలో ఉన్నానండి. ఇప్పుడే లేచాను. టైం ఆల్మోస్ట్ 5:30 దాటింది. ఇక్కడున్న స్పెషాలిటీ సన్ రైజ్ అండ్ మంచి బ్యూటిఫుల్ వ్యూ చూడడానికి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడికి రావడానికి కారణం ఒకటి క్యాంపింగ్, టెంట్ క్యాంపింగ్ అవన్నీ అయితే దిస్ ఈజ్ అనదర్ రీజన్ అండి. బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. సో లెట్స్ హ్యావ్ అ లుక్. చూసుకుంటానండి, అది ఆ పై వరకు వెళ్తారు వ్యూ పాయింట్ కోసం. సన్ రైజ్ వ్యూ పాయింట్ ఆ పై నుంచి చూస్తారు. కాకపోతే ఇప్పుడు అక్కడ రోడ్ వర్క్స్ వల్ల అది బ్లాక్ చేసి ఉందండి. అండ్ ఈ పక్కన ఉన్న టెంట్స్ చూసారు కదా, ఈ టెంట్స్ ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చాక ఎవరైనా టెంట్స్ లేకపోతే రెంట్స్కి ఇస్తూ ఉంటారు. 700 అంతా. ఇప్పుడు పెంచినట్టున్నారు, అడగలేదు మేమైతే. నేను పక్కన క్యాంపింగ్ చేసుకున్నాం. ఇది మన క్యాంపింగ్ స్పాట్. అండ్ అది నార్త్ వ్యూ అండి. ఇది వెస్ట్ సైడ్ ఉన్నది, ఈస్ట్ సైడ్ వ్యూ చూడడానికి. లుక్ అట్ దిస్ సౌత్ సైడ్ వ్యూ. సౌత్ సైడ్ వ్యూ అది అయిపోయింది కదా. అండ్ ఈస్ట్ వైపు వెళ్తే ఇంకా సన్ రైజ్ అవుతుందండి. చూడాలనుకుంటే అక్కడ ఆ టాప్కి వెళ్ళి, ఆ టాప్ అంటే మనం వెళ్ళిపోయే దారిలోనే ఆ టాప్ దగ్గర నుంచి చూస్తే బాగుంటుంది. ఇప్పుడే లేచాగానే ఇవన్నీ ప్యాకింగ్ చేసుకొని ఆ సన్ రైజ్ వ్యూ చూసుకొని వద్దాం. మేఘాల పైన ఉన్నట్లు మన తాజింగి లమ్మసింగి లాగా ఇక్కడ కూడా డియోమలి సింగి బ్యూటిఫుల్గా ఉంది కదా. సరే గైస్, ఇంకా లేట్ చేయకుండా మనం ఆ స్పాట్కి అయితే వెళ్ళిపోదాం. ఆ స్పాట్ నుంచి సన్ రైజ్, ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయింది. ఎక్కడికి రా వెళ్తారా? సన్ రైజ్ పాయింట్ అక్కడికి వెళ్ళి, అంటే ఆ పైదాకా వెళ్ళొచ్చు. కాకపోతే పైదాకా ఏంటంటే కొంచెం వెహికల్స్ వెళ్ళకుండా అడ్డేశారు. ఇప్పుడు పొద్దున అంత బైక్ వాక్ చేసి ఓపిక లేదండి. సో ఆ పాయింట్కి అయితే వెళ్ళిపోయి అక్కడ కొంతసేపు ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏముందిరా, ఈస్టర్న్ ఘాట్స్ అద్భుతాలంటే ఇలాగే ఉంటాయి. చెప్పరా ఇప్పుడు తాజింగి, లంసింగి, వంజంగి, దీని వెళ్తూ ఎలా తీరాయి. అద్భుతమైన వ్యూ. ఇక్కడతో ఐ షల్ రివీల్ ద వ్యూ. ఈ అప్ ఎక్కితే వ్యూ అనేది క్లియర్గా ఉంటుందండి. రైట్ టైంకి సన్ రైజ్ అవుతుందండి. కరెక్ట్గా వచ్చినప్పుడు వచ్చిందే. అదే కరెక్ట్. అదంతా మబ్బు. ఇటు కూడా చూసారా మొత్తం చిన్న చిన్న మబ్బులతోటి బ్యూటిఫుల్ అమ్మా. మూడు సార్లు వచ్చాను కానీ ఇక్కడ ఎప్పుడు నేను సన్ రైజ్ చూసిందే లేదు. ఇప్పుడు టైం అయితే కరెక్ట్ 6 అయిందండి. సన్ రైజ్ చూసిందే లేదు. ఇప్పుడైతే ఫస్ట్ టైం సన్ రైజ్ చూడను నేను. సూపర్గా ఉంది కదా. సన్ రైజ్ వ్యూ అనే కన్నానండి, ఇటు వ్యూ ఉన్నది మన వెస్ట్ సైడ్ వ్యూ. అదిరిపోయింది. వా, ఏదో సీ ఉన్నట్లుంది అక్కడ, సముద్రంలో ఉన్నట్లే. సూపర్ అండి. ఈ వ్యూ కోసం ఇక్కడ రావాలా. నైట్ టైం పార్టీ చేసుకోవడం, నైట్ టైం క్యాంపింగ్ చేసుకోవడం అదొక వంతు అయితే, ఇది చూడండి, ఇదొక వంతు అండి. సన్ రైజ్ అవుతూనే ఉంది. ఇంకా
అది ఇప్పుడు పైకి వచ్చిందండి సన్న. అది యాంగిల్ ఎలా మొత్తం సూర్యుని ఆవహించే ఇలా మింగే. సూపర్ అండి, మంచి వ్యూ. వ్యోమలికి రావాలనుకునే వాళ్ళు అయితే మాత్రం మార్నింగ్ ఎర్లీగా లేచే ఉద్దేశం ఉన్న వాళ్ళు అయితే రండి. 5:30 కల్లా లేచి ఇంకా ఎర్లీగా లేస్తే యాజ్ ఐ టోల్డ్ యూ ఆ స్పాట్ ఉంది చూసారా, అది ఆ స్పాట్ దగ్గరికి వెళ్తే ఇక్కడ మనం క్యాంపింగ్ చేసింది నిన్న అక్కడ. ఇంకా పైకి వెళ్తే అక్కడి నుంచి సూర్యోదయం ఇంకా సూపర్గా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే అక్కడ వెహికల్స్ అలౌ చేయలేరు. చూసుకుంటానండి పూర్తిగా సన్ రైజ్ అయిపోయింది. అక్కడ పక్కన మేఘాలు చూసారా ఎలా ఉన్నదో, ఒక సముద్రం లాగా. ఆ పక్కన మేఘాలు సముద్రంలాగా ఉన్నది. అదే ఆ ఎండ ఎఫెక్ట్ కూడా ఏదో ఒక ప్లేన్ దీని మీద పైకి వచ్చినట్లుంది. రా కాఫీ చూద్దాం. ఈ కాఫీ షాప్ పై నుంచి ఇక్కడ ఒక 360 degrees వ్యూ ఒకటి మనకు వస్తుందండి. ఆ కొండ వైపు నుంచి అలాగా అటు నిన్న మనం వచ్చిన ఎంట్రీ గేట్ రోడ్డు. సన్ రైజ్, బ్యూటిఫుల్ సన్ రైజ్. ఏదో సముద్రం ఉన్నట్లుందండి అక్కడ. సో గైస్, ఇంకా ఇదిగోండి డియోమలి ఒక లాస్ట్ లుక్ అయితే వేసేయండి. అండ్ దిస్ ఈస్ హౌ డియోమలి లుక్స్. ఎవరన్నా అరకు అనే కాకుండా ఆఫ్ కోర్స్ అరకు ఈజ్ ఎ హ్యాపెనింగ్ ప్లేస్. అండ్ ఇది ఒక ఆఫ్ బీట్ డెస్టినేషన్ అండి. ఎంతో డిస్టెన్స్ కాదు, వైజాగ్ నుంచి 158 కిలోమీటర్స్. అంటే అరకు ఒక 115 కిలోమీటర్స్ అనుకుంటే ఇది 158. అరకు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికన్నా ఏంటి అని అంటే అరకు 115 ప్లస్ 75 కిలోమీటర్స్లో మనం డియోమలికి అయితే రీచ్ అవ్వచ్చండి. డియోమలి టెంపరేచర్స్ కూడా చాలా లో ఉన్నాయండి అరకు కంటనా. ఇక్కడ వింటర్స్లోని 0 degrees కూడా వెళ్తుందంట. అండ్ ఇప్పుడు ప్రస్తుతం నవంబరు, ఇప్పుడు నిన్న నాకు నైట్ టెంపరేచరు 9 to 8 degrees వరకు డ్రాప్ అయిందండి. సూపర్ డెస్టినేషన్ అండి. అండ్ ఎవరైనా మంచి ఆఫ్ బీట్ లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న వాళ్ళు, అదేవిధంగా సన్సెట్ అండ్ సన్ రైజ్ని ఆస్వాదించాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ ప్రదేశానికి అయితే రావచ్చండి. ఇంకొక విషయం ఏంటంటే స్పెసిఫిక్గా అలాగే క్యాంపింగ్స్, నైట్ టైం క్యాంపింగ్స్ అండ్ నైట్ టైం కుకింగ్ అదంతా చేసుకొని ఒక సూపర్గా ఎంజాయ్ చేసే ప్రదేశం అండి. చూసుకుంటే దిస్ ఇస్ ద ఫైనల్ వ్యూ ఆఫ్ డియోమలి. హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్. అండ్ డియోమలి వ్లాగ్ కూడా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి టు మై ఛానల్ సింగం వీల్స్. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్, దట్స్ ఆల్ ఫర్ ద డే. Good night. See you in the next vlog.